శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. అంబటి రాంబాబు గారు నిన్న ఏమంటున్నారంటే, ఎందుకు అంతర్జాతీయ రాజధాని ఎందుకు అమరావతి? అవసరమా? అని జెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమంటారు మీరు? అదే. ఆ! అంటే అంజీ గారు చురుకైనటువంటి వాడు, తెలివి కలిగినటువంటి వాడు ఏంటంటే, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి కంటే రేపు నా పరిస్థితి బాగోవాలి. ఇవాల్టి కంటే రేపు నేను ఉన్నతంగా ఉండాలి అనేటువంటి ఆలోచన చేస్తాడు. అలాగే అభివృద్ధి చెందుతాడు. కానీ సోమరిపోతున్నాడనుకోండి, వాడు ఊరు కదలకుండా ఉన్న ఊళ్ళోనే శుభ్రంగా గవర్నమెంట్ ఇచ్చే పథకాల ద్వారా రేషన్ బియ్యమో ఏదో తీసుకొని తిని తొంగుంటున్నాడు అనుకోండి. ఇద్దరు వ్యక్తులు అదే ఊర్లో ఉన్నారు. అదే. కానీ డౌన్ ద లైన్ ఒక 10 సంవత్సరాల తర్వాత ఆ మొట్టమొదటి వ్యక్తి ఎవరైతే క్రియాశీలకంగా ఉండి నేను అభివృద్ధి చెందాలి, పైకి రావాలి అనేటువంటి వ్యక్తి అతను ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఉన్నతమైనటువంటి స్థాయికి చేరేటువంటి అవకాశం ఉంది. ఈ సోమరిపోతు అనేటువంటి వాడు ఏంటంటే, ఈ వచ్చే పథకాలు, ఈ తిండి గింజలు ఇవి వస్తే చాలనుకునేటువంటి వాడు అక్కడే ఆ ఊళ్ళోనే అక్కడ తిరుగుతూ ఉంటాడు. సో సింపుల్ గా చెప్పాలంటే ఇంతే అంజీ గారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే, ఈ జనరేషన్ కోసం కాదు, ఒక 20 సంవత్సరాల తర్వాత నా జనరేషన్ ఎలా ఉండాలి, నా రాష్ట్రం ఎలా ఉండాలి, నా రాష్ట్ర ప్రజలు ఎలా ఉండాలి అనేటువంటిది ఆలోచించే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళందరి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, ప్రజలు అనేటువంటి వాళ్ళు కేవలంగా వీళ్ళకి ఓటు బ్యాంకు మాత్రమే. ఇప్పుడు అంబటి రాంబాబుకి ఏం తెలుసు చెప్పండి? అంబటి రాంబాబు లాంటి వాళ్ళందరూ ఆలోచన విధానం ఎంతసేపటికి ఎలా ఉంటుంది అంటే, ప్రజలు అనేటువంటి వాళ్ళు కేవలం వాళ్ళకి ఓటర్లు మాత్రమే, ఓటు బ్యాంక్ మాత్రమే. కాబట్టి వాళ్ళకి ఎంగిలి మెతుకుల్లాగా ఇలా పథకాలు విధిలిస్తూ ఉంటే, వాళ్ళు ఏమాత్రం అభివృద్ధి చెందకుండా ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉంటే మన చెప్పు చేతల్లో ఉంటారనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలరు అనేటువంటిది హైదరాబాద్ లో నిరూపితమైంది. ఇవాటికి కూడా ప్రతిపక్షాలు కూడా దాన్ని కాదనలేనటువంటి వాస్తవం. ఒక హైదరాబాద్ అనేటువంటిది సైబరాబాద్ అభివృద్ధి చెందటం వలన కొన్ని లక్షల మంది జీవితాలు ఎప్పటికీ పేదరికంలోనే ఉంటాము, రైతులుగానే మిగులుతాం అనుకున్నటువంటి వాళ్ళ పిల్లల జీవితాలు ఇవాళ ఎంత ఉన్నతంగా ఉన్నాయో మనకు కనపడుతోంది ఒకటి. రెండవది, అభివృద్ధి చెందినటువంటి ప్రతి రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ లాగా ఒక హైదరాబాద్ లాగానో, ఒక చెన్నై లాగానో, ఒక బెంగళూరు లాగానో, లేకపోతే ఒక బాంబే లాగానో ప్రతి రాష్ట్రానికి ఒక మహానగరం ఉంది. కానీ మనకి మాత్రం అవసరం లేదు అనేటువంటి మైండ్ సెట్. అందులో అతను ఎంత వెటకారంగా మాట్లాడుతున్నాడు అంటే, ప్రపంచ స్థాయి రాజధాని అనేటువంటిది మనకి మాత్రమే ఎందుకు? మన ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే ఎందుకు? అంతుందా మనకి? అన్నటువంటి పద్ధతిలో అతను మాట్లాడిన తర్వాత అతని పార్టీ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ దివాళా కోరుతనపు ఆలోచనలు ప్రజల ముందు నవ్వుల పాలవుతున్నారండి. వీళ్ళెడిదిరిగి 5 సంవత్సరాలు 3 రాజధానులు అనేటువంటి ఒక బ్రహ్మ పదార్థాన్ని తీసుకొచ్చి ఎవరికీ అర్థం కాకుండా వాళ్ళందరిని అయోమయానికి గురి చేసి ఏ ఒక్క రాజధాని లేకుండా దేశ ప్రజల ముందు మనం ఎలా నవ్వులు పాలయ్యాం అనేటువంటిది మనకు అర్థమైంది. మనకి మాత్రం అలాంటి రాజధాని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాలన్నింటిలో మహానగరాలు ఉంటే అలాంటి అవసరాన్ని గుర్తించకుండా ఇక్కడేమో శాసన రాజధాని, అక్కడ పరిపాలనా రాజధాని, ఇక్కడ న్యాయ రాజధాని అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికి వీళ్ళు చేసినటువంటి కుట్ర ఏదైతే ఉందో ప్రజలు త్వరగా తెలుసుకున్నారు కాబట్టి 2024లో వీళ్ళకి ఎలాంటి బుద్ధి చెప్పాలో అలాంటి బుద్ధి చెప్పారు. అయితే వీళ్ళ ఆందోళన ఏంటంటే, ఇటు అమరావతి బ్రహ్మాండంగా అక్కడ కళ సాకారం అవుతోంది. అక్కడ నిర్మాణాలు ఈ వర్షాకాలం అయిన తర్వాత అతివేగంగా సాగుతూ ఉన్నాయి. రకరకాల మొన్నే చూసాం 15 కేంద్ర ప్రభుత్వ అంటే మనకి నేషనల్ బ్యాంక్స్ వాళ్ళకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ కి ఫౌండేషన్ స్టోన్ వేశారు నిర్మలా సీతారామన్ గారు వచ్చి. అలాగే ఎల్ఐసి లాంటి బీమా సంస్థలు వస్తా ఉన్నాయి. రాబోయే రోజుల్లో జనవరిలో క్వాంటమ్ వ్యాలీ ఇది స్టార్ట్ కాబోతుంది అంటున్నారంటే దానికి సంబంధించిన వర్క్. ఇలాగా ఇటు పోలవరం అటు అమరావతి రెండు గనక పూర్తయితే రాజకీయంగా వీళ్ళకి ఎలాంటి మనుగడ ఉండేటువంటి అవకాశం లేదు కాబట్టి
ఎలాగైనా సరే ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి. చంద్రబాబు నాయుడు గారు రాజధాని పేరుతో అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారనేటువంటి ఒక భ్రమ కల్పించాలనేటువంటి ప్రయత్నంలో అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారే కానీ, ఇలాంటి మాటలు మాట్లాడటం ద్వారా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు కూడా చీకొడుతున్నారు. మీరెటు తిరిగి చేయలేకపోయారు. చేసేటువంటి ప్రభుత్వం మీద ఇలాంటి మాటలు మాట్లాడటం అసలు మనకి కావాలి అనాలి గాని, మనకెందుకు అనే మాట వస్తుందంటే, వీళ్ళ రాజకీయ అజ్ఞానం ఎంతగా ఉందో అర్థమవుతుంది అంజి గారు. ఇది ఖచ్చితంగా నేననేదేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ లేకుండా, జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఇలాంటి ఆలోచనలు లేకపోతే, అంబటి రాంబాబు లాంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి సాహసం చేయరు. కాబట్టి ఏంటంటే, వాళ్ళ నాయకత్వం యొక్క మనస్తత్వం కూడా ఇలాగే ఉంది. ఉన్నంతలో కాళ్ళు ముడుచుకొని పడుందాం అనేటువంటిది చెప్పారు కదండీ అంతకుముందు. నాగార్జున యూనివర్సిటీ ఉంది కదా! దాన్ని ఖాళీ చేయించి అక్కడ కట్టేస్తే పోద్ది. లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది కదా! దీన్ని ఎత్తేసేసి ఇక్కడ పెడితే పోతుంది. అంటే ఇందాక నేనన్నటువంటిదే. మనం ఎదగాల్సిన పని లేదు. ఉన్న చోటే పడుందాం అనేటువంటి మనస్తత్వం గల వాళ్ళకి ఇలాంటి ఆలోచనలొస్తాయి. అలా కాదు. మనం పైకి రావాలి. అందరితో సమానంగా ఉండాలి. ఇంకా మాట్లాడితే అందరికంటే ముందుండాలనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళకి ల్యాండ్ పూలింగ్ లాంటి ఆలోచన వస్తుందండి. దీన్ని చాలా మంది ఆ గొప్పతనాన్ని అర్థం చేసుకోలేదు గాని అంజి గారు. హ్మ్. ల్యాండ్ పూలింగ్ అనేటువంటిది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి జరిగినటువంటి అద్భుతం నా దృష్టిలో. అవునండి. 34,000 ఎకరాలు దాదాపు 29,000 మంది రైతులు ఒక్క వివాదం కూడా లేకుండా కేవలం 100 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవటం అంటే, అది కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయన ఫేస్ వాల్యూతో జరిగినటువంటి ఒక అద్భుతం. అలాంటిది మనకి మొట్టమొదట ఒక రాజధాని గాని ఏదైనా చేయాలంటే ఫస్ట్ హర్డిల్ ఏంటండి? ల్యాండే గదా! అవును. అదే అతి సునాయాసంగా 100 రోజుల్లో పూర్తి చేసిన తర్వాత, ఖచ్చితంగా 2019లో గనక అధికార మార్పిడి జరగకుండా ఉండుంటే, ఈ పాటికే మన కలల రాజధాని అయినటువంటి అమరావతి అనేటువంటి కల సాకారమై, ఈ పాటికి దేదీప్యమానంగా వెలుగుతుండేది. దానికి మోకాలడ్డి దాన్ని నాశనం చేసి 5 సంవత్సరాలు ఏమీ చేయకుండా ఉండి, మళ్ళీ వచ్చిన తర్వాత దేవుడి దయ వల్ల వేగంగా పనులు జరుగుతున్నప్పుడు ఇలాంటి విషం కక్కటం అనేటువంటిది చూస్తే ఏంటంటే, ఇలాంటి రాక్షసులతోటి రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళతో రాజకీయం చేయాల్సి రావటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి దురదృష్టం. ఇలాంటి నాయకులు రాష్ట్రంలో ఉండటం అనేటువంటిది మన రాష్ట్రం యొక్క దురదృష్టం కూడా అంజి గారు. కాకపోతే ప్రజలు దీన్ని పట్టించుకోవట్లేదు కాబట్టి కొంతవరకు నయం. వీళ్ళు ఎన్ని మాట్లాడినా వీళ్ళే పలచనవుతారు గానీ ప్రజలకు పోయేదేం లేదు. అమరావతి కల అనేటువంటిది అతి త్వరలోనే సాకారం అవుతుంది.